వారంతా పుణ్యం కోసం వెళ్లారు. కానీ మృత్యువు వారిని వేటాడింది. దీంతో అనేక కుటుంబాల్లో మిగిలింది తీరని ఆవేదనే, ఎవ్వరూ తీర్చులేని లోటే. నైట్ మాట్లాడితే ఇప్పుడే గంగా స్నానం చేస్తున్నాను, పొద్దున బయలుదేరినాను చెప్పినట్టుగానే ఆ నాన్న ప్రయాణం మొదలుపెట్టారు. కానీ తిరిగి రాలేదు. తిరిగి రాని లోకాలకు వెళ్లారు. కదా నేనేం చెప్పాలమ్మ, ఇంకా కోడలు పోయింది, కొడుకు పోయిండు, నా పిల్లలు అనాథలు అయిపోయిండ్రమ్మా. నా పిల్లలు, నాకిద్దరు మనమలు, నా పిల్లలు నన్ను తీసుకుపోయి అన్ని బతికించుంటే బాగుండమ్మా. నా కొడుకు బంగారం అమ్మాడు, దేవుడే నమ్మవాడు, దేవుడు. ఇది మరో తల్లి ఆవేదన. చెట్టంత కొడుకు తిరిగి రాడన్న ఆవేదన ఆ తల్లిది. మొత్తం 9 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఓ రోడ్డు ప్రమాదం. మహాకుంభమేళాకు వెళ్లి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకుందామనుకున్నారు వారంతా. కాని వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. 9 మంది స్నేహితుల్లో 7గురిని బలికుంది. మరో 2 తీవ్రంగా గాయపడేలా చేసింది. మహాకుంభమేళాకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్పూర్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న మినీ బస్ను ఢీకొట్టింది. ఇందులో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న తరువాత బాధితుల కుటుంబాల్లో ఓ కలకలమే రేగిందని చెప్పాలి. కాసేపటి క్రితమే ఫోన్ చేసి మాట్లాడామని, మరికొన్ని గంటల్లో తిరిగి వస్తున్నామని చెప్పారని, ఇప్పుడు వారంతా తిరిగి రాలేరన్న వార్తను తట్టుకోలేకపోతున్నామంటున్నారు. నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు, ఇది అయిందా లేదా అని ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు. ఫ్యామిలీ అందరం అయితే షాక్లోనే ఉన్నాం. ఏమో వచ్చేదాకా చెప్పలేం అక్కడ. ఇక మరో కుటుంబం వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబం నుంచి 2 వెళ్లారు కుంభమేళాకు. ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఫస్ట్ ఎవరో ఫోన్ చేసి మా చిన్నమామ నంబర్ పంపమనంటే ఏదో హాస్పిటల్ వచ్చింది. దాని తర్వాత ఎవరు అంటే ఇంటి దగ్గరికి ఎవరో వచ్చి ఇలా అని చెప్పారు. అప్పటికి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు ఏమైందో. మా నాన్నతో అయితే మాట్లాడాను, లెఫ్ట్ లెగ్ ఒక్కటే ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళదేం అడిగితే తెలీదు అని అన్నారు, వేరే హాస్పిటల్లో ఉన్నారని. ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంట్లో నుంచి నవ్వుతూ వెళ్లారు. అందరూ అలానే తిరిగి వస్తారని అనుకున్నాం. కాని ఇంతటి ఘోరం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని చెప్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. చాలా రద్దీగా ఉంది కదా, వద్దు అందరం కలిసి వెళ్ళొద్దు, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లేడీస్ కదా, మేమంటే ఎక్కడ అంటే అక్కడ ఉంటాము అని చెప్పేసి చెప్పారు. అంతే హ్యాపీగా నవ్వుతూ ఎక్కారండి బస్సు, నవ్వుతూ ఎక్కారు. ఎంత మంచిగా, నాకు ఎంత బాధాకరంగా ఉంది. వేరే బ్రదర్స్ ఇట్లా అయినందుకు తట్టుకోలేకపోతున్నా నేను. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలను వేగంగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు నేతలు. ఏదేమైనా ఈ రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాలకు తీరని ఆవేదన, ఎవరూ పూడ్చలేని లోటు.